విజయవాడలోని డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహా మట్టి గణపతి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. నగరంలోని సితారా సెంటర్ ల్యాబ్ కాలనీ గ్రౌండ్లో విగ్రహ ప్రతిష్ఠకి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేశినేని జానకి లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హాజరయ్యారు. పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా గత 10 సంవత్సరాల నుంచి గణేష్ విగ్రహం తయారు చేసి అక్కడే నిమజ్జనం చేస్తున్నారని బుద్దా వెంకన్న తెలిపారు. గత ప్రభుత్వంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటే 6 రకాల పర్మిషన్లు తీసుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడు పూర్తి స్వేచ్ఛతో పండుగ జరుపుకునే విధంగా ప్రభుత్వం నుంచి సహకారం ఉందని అన్నారు. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మి. గణేష్ విగ్రహ పూజ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కూడా ఆహ్వానిస్తామని తెలిపారు. వినాయకుడిని స్థాపించి ఏ స్థలంలో అయితే మట్టితో స్థాపిస్తారో అదే స్థలంలో వినాయకుడి నిమజ్జనం అంటే వాటర్తో చేసి ఆ మట్టిని తలా కొద్దిగా ఇంటికి తీసుకెళ్ళి మన తులసి మొక్కలో వేసి, అంటే నిజంగా ఇది చాలా భక్తి శ్రద్ధలతో ఒక వినాయకుడిని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయడం తప్పు. ఆ వినాయకుడిని తీసుకెళ్ళి నదిలో కలపడం తప్పు. ఆ నదిలో నీళ్ళు మనమే తాగుతాం, మన అనారోగ్యం. ఇవన్నిటిని ఆలోచించి ఈ మంచి కార్యక్రమం, ఆ కార్యక్రమం కూడా ఒకే ఒక కమ్యూనిటీ, అది కూడా వైశ్య కమ్యూనిటీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రానికే కాదు భారతదేశానికే ఒక ఆదర్శం. పర్యావరణ పరిరక్షణ కొరకు ఇక్కడ 72 అడుగుల వినాయకుడిని పెట్టడం జరిగిందండి. మట్టి వినాయకుడు కాబట్టి పర్యావరణం రక్షిస్తుందని, అలాగే మనం అందరం చాలా హ్యాపీగా వినాయకుడి కోసం ఇవన్నీ చేయటం జరిగిందండి. గత ప్రభుత్వంలో అవన్నీ నాశనం అవ్వటం జరిగింది. మళ్ళీ మనం అందరం ఆనందంగా మళ్ళీ వినాయకుడిని నిలబెట్టడం జరిగింది.